పూరీ జగన్నాథ దేవాలయం ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉంది. ఇది హిందూ దేవాలయాలలో అత్యంత ప్రాచుర్యం పొందినదిగా మరియు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో రాజా అనంగ్భీమ దేవ ద్వారా నిర్మించబడింది. ఇది ప్రధానంగా విష్ణువు యొక్క అవతారమైన జగన్నాథుడికి అంకితం చేయబడింది. జగన్నాథుడిని అన్న, సోదరుడిగా భావించే బాలభద్ర మరియు సోదరి సుభద్రతో కలిసి పూజిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఉత్సవం కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా నుండి లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది. పూరీ జగన్నాథ దేవాలయంలో 3 ప్రత్యేక గదులు ఉన్నాయి. ఇవి బంగారంతో నిండి ఉన్నాయని భావించబడుతున్నాయి. ఈ గదులు రత్నభండాగారాలు అని పిలువబడుతాయి. పూరీ జగన్నాథ దేవాలయ రత్నభండాగారాలు చాలా సంవత్సరాల పాటు భద్రతా కారణాల వల్ల మూసి ఉంచబడ్డాయి. అయితే ఇటీవల ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాలయ సంస్థ అనేక దశాబ్దాల తర్వాత ఈ రత్నభండాగారాలను తెరిచింది. ఈ రత్నభండాగారాల తెరవడం ప్రధానంగా రత్నాలు, ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువుల గణన మరియు ప్రామాణికతను నిర్ధారించడానికి జరిగింది. రత్నభండాగారాలను తెరిచినప్పుడు అక్కడ అనేక విలువైన బంగారు ఆభరణాలు, రత్నాలు మరియు పూర్వపు విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం మరియు దేవాలయ సంరక్షణకర్తలు ఈ రత్నభండాగారాలను తెరిచిన సమయంలో అత్యంత భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇది భక్తుల విశ్వాసం మరియు దేవాలయ ఆర్థిక వనరుల పరిరక్షణకు కీలకంగా ఉంది. రత్నభండాగారాలు తెరవడం దేవాలయ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనగా మరియు భక్తుల, పర్యాటకుల మరియు చరిత్రకారుల ఆసక్తిని మరింతగా పెంచింది.